రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం కింద 12,054 స్కూల్స్ కు చెందిన 17,3,890 స్టూడెంట్స్ కు ఐ స్క్రీనింగ్ చేసి దాంట్లో దాదాపు 94,689 పిల్లలకు ఈ స్పెక్టకల్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లో మన గుంటూరు జిల్లాలో దాదాపు 403 స్కూల్స్ కు సంబంధించిన 51,781 పిల్లలకు స్క్రీనింగ్ చేసి దాంట్లో 3,925 మంది పిల్లలకు ఈ రోజు స్పెక్టకల్స్ అనేది ఇవ్వబోతున్నాము. దాంట్లో తెనాలి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి 398 విద్యార్థులకు ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి పిల్లవాడికి కూడా స్పష్టమైన చూపు, ప్రకాశవంతమైన భవిష్యత్తు అందించడానికి ఈ ప్రోగ్రాం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టినందుకు మీ అందరి తరపున కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ శాతం మనం చూస్తే ఈ ఐ ప్రాబ్లమ్స్ అనేది ఇట్ విల్ గో అన్డిటెక్టెడ్, అంటే చిన్న తొలి దశలోనే అది ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేస్తే మనం పెద్ద ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలిగిన వాళ్ళు అవుతాము. బట్ ఎక్కువ శాతం అంత స్క్రీనింగ్ అనేది ఇన్ జనరల్ జరగదు. అందుకోసమే గవర్నమెంట్ స్వయంగా ప్రతి స్కూల్స్ లో ఉన్న పిల్లలకు ఇలాంటి ఐ స్క్రీనింగ్ చేసి వారికి ఫ్రీగానే ఈ ఐ స్పెక్టకల్స్ అనేది ఇవ్వడం అనేది చాలా ఒక మంచి విషయం. దీని వలన పిల్లలు ఎంతో మంది ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు అయితే చాలా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు పిల్లలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇస్తున్న ఈ స్పెక్టకల్స్ లో ఏదేనో మీకు ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా నోడల్ ఆఫీసర్ కు చెప్పి కరెక్ట్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.